జగన్ రెడ్డి 5 ఏళ్ల పాలన ఆఖరి రోజుల్లో స్కిల్ డెవలప్మెంట్ కేసుపై చంద్రబాబును అరెస్ట్ చేశారు. 50 రోజులు పైగా జైల్లో ఉన్న తర్వాత చంద్రబాబుకు బెయిల్ మంజూరైంది. అధికారం మారిన తర్వాత ఏదో ఒక కేసులో జగన్ రెడ్డిని అరెస్ట్ చేసి ప్రతీకారం తీర్చుకుంటారని భావించారు. జగన్ను అరెస్ట్ చేయాల్సిందేనని టీడీపీలోని ఒక బలమైన వర్గం, ఆ పార్టీ సానుభూతి పరులు ఎదురుచూశారు. కొంచెం ఆగాలని వాళ్లకు సర్ది చెప్పిన చంద్రబాబు ఇప్పుడు మారిన పరిస్థితుల్లో జగన్ను అరెస్ట్ చేసేందుకు ఇష్టపడటం లేదు. అందుకొక బలమైన కారణం ఉంది. కేంద్రం నుంచి వచ్చిన సలహా, ఒత్తిడే చంద్రబాబు ప్రభుత్వం 4 అడుగులు వెనక్కి వేయడానికి కారణమని తెలుస్తోంది. జగన్ రెడ్డి ఓటమికి ప్రత్యర్థులు కూటమి కట్టడమే ఏకైక కారణమని చెప్పుకోవాలి. ఎవరితోనూ పొత్తు పెట్టుకోకుండా వైసీపీకి 40% ఓట్లొచ్చాయి. టీడీపీ, బీజేపీ, జనసేన విడివిడిగా పోటీ చేసుంటే చిత్తుచిత్తుగా ఓడిపోయేవారు. ఇది గణాంకాలతో పాటు ప్రజల మనసు చెబుతోన్నా కాదనలేని నిజం. తాను అధికారంలో ఉన్న 5 ఏళ్ల పాటు జగన్ రెడ్డి ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ కేంద్రంలోని మోదీ సర్కారుకు మద్దతిచ్చారు. మోదీ కనిపిస్తే గౌరవించారు. కేంద్రంతో ఎప్పుడూ పేచీ పెట్టుకోలేదు. అయినా బీజేపీ వెళ్లి టీడీపీతో జతకట్టినందుకు జగన్ కాస్తింత నొచ్చుకున్నారు. ఇలా ఎందుకు చేశారని ఆయన ఒకరిద్దరి వద్ద వ్యాఖ్యానించినట్లుగా తెలుస్తోంది. చంద్రబాబు ప్రభుత్వం అధికారానికి వచ్చినప్పటి నుంచి ప్రజా వ్యతిరేక విధానాలను పాటిస్తోంది. అందుకే జగన్ రెడ్డి రాత్రి పగలు తేడా లేకుండా టీడీపీపై పోరాడుతున్నారు. అవినీతి అక్రమాలు ఎక్కడున్నా పోరాటం సాగిస్తామని చెప్పుకునే బీజేపీ చంద్రబాబు ప్రభుత్వ అరాచకాలకు మౌనం వహించడం జగన్కు ఏమాత్రం నచ్చలేదు. పైగా 5 ఏళ్ల పాటు తాను కేంద్రానికి మద్దతిచ్చినా మోదీ వైపు నుంచి ఇప్పుడు ఎలాంటి సమర్థింపు రాలేదని జగన్ రెడ్డి కాస్త నిరాశకు లోనైన మాట వాస్తవం. బీజేపీకి దూరం జరిగి తాను కాంగ్రెస్ మిత్రపక్షాల వైపు జరిగితే బాగుంటుందని ఈ ఏడాది మొదట్లో ఆయన అనుకున్నారు. సరిగ్గా అప్పుడే కేంద్రానికి వ్యతిరేకంగా తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ తన ఉద్యమాన్ని ముమ్మరం చేశారు. త్రిభాషా విధానం, డీలిమిటేషన్ సహా అనేక అంశాలపై స్టాలిన్ ఒక సదస్సును నిర్వహించారు. ఆ సదస్సుకు వైసీపీ సహా ఏపీలోని పార్టీలను కూడా ఆహ్వానించారు. ఆ సభకు హాజరు కావటం ద్వారా బీజేపీ పట్ల తన అసంతృప్తిని వ్యక్తం చేయాలని జగన్ రెడ్డి అనుకున్నారు. చంద్రబాబు ఎలాగూ వెళ్లరు కాబట్టి తాను హాజరైతే సమీకరణాలు మారతాయని ఎదురుచూశారు. మహా అయితే ఏమవుతుంది? సిబిఐ కేసుల్లో తనను అరెస్ట్ చేస్తారని ఆయన లెక్కలేసుకున్నారు. 4 రోజులు జైల్లో ఉండి వస్తే రాజకీయంగా కూడా బలపడతామని జగన్ రెడ్డి భావించారట. ఈ సంగతి బీజేపీకి లీక్ కావడంతో కమలం పార్టీ వ్యూహకర్తలు రంగంలోకి దిగారు. జగన్ రెడ్డిని ఆయన మద్దతును వదులుకునేందుకు వాళ్ళు ఇష్టపడలేదు. జగన్ కు అదానీ అత్యంత ఆప్తుడైన పారిశ్రామికవేత్తగా ఉన్నారు. ఏపీలో అదానీ ఏది అడిగితే జగన్ అది ఇచ్చారు. ఇద్దరి మధ్య మంచి స్నేహం కూడా ఉంది. తొందరపడి నిర్ణయం తీసుకోకుండా జగన్ రెడ్డిని ఒప్పించే బాధ్యతను ప్రధాని మోదీ స్వయంగా గౌతమ్ అదానీపై పెట్టడంతో ఆయన రంగంలోకి దిగారు. జగన్ రెడ్డితో డైరెక్ట్గా కాంట్రాక్ట్లోకి వచ్చారు. తొందరపడి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దని సలహా ఇచ్చారు. రాజకీయ అవసరాల కోసం చంద్రబాబుతో బీజేపీ జతకట్టిందే తప్ప జగన్ రెడ్డి పట్ల మోదీకి ఎన్నడూ వ్యతిరేకత లేదని అదానీ ఆయనకు వివరించారు. స్టాలిన్ సభకు జగన్ హాజరైతే ఒక్క ఏపీలోనే కాకుండా దేశవ్యాప్తంగా రాంగ్ సిగ్నల్స్ వెళ్తాయని, అది మోదీకి ఇష్టం లేదని అదానీ చెప్పుకొచ్చారు. అవసరమైనప్పుడు అవసరాన్ని బట్టి జగన్కు బీజేపీ మద్దతు లభిస్తుందని కూడా హామీ ఇచ్చారు. దాంతో జగన్ మెత్తబడి చెన్నై వెళ్లలేదు. స్టాలిన్తోనూ కాంగ్రెస్తోనూ జతకట్టలేదు. మోదీ సలహా పాటించినందుకు జగన్కి కలిగిన ప్రయోజనం ఏంటన్నది ఇప్పుడు మౌలికమైన ప్రశ్న. అవసరం వచ్చినప్పుడు సాయం చేస్తామని బీజేపీ ముందే హామీ ఇచ్చింది కదా. ఇటీవల ఒక సాయం కూల్గా అమలైంది. జగన్ అరెస్టుకు చంద్రబాబు ప్రభుత్వం ప్లాన్ చేస్తున్నట్లుగా మోదీ దృష్టికి వెళ్లింది. దాంతో ఇటీవల ఆయన లోకేష్ను ఢిల్లీ పంపించారు. వైసీపీలో ఎవరినైనా అరెస్ట్ చేసుకోండి, జగన్ రెడ్డిని మాత్రం టచ్ చెయ్యొద్దని చెప్పారట. వైసీపీ అధినేతను అరెస్ట్ చేస్తే రాజకీయంగా కూటమికి కూడా ఇబ్బందేనని ఆయన లోకేష్కు వివరించినట్లుగా చెబుతున్నారు. దాంతో లోకేష్ ప్రస్తుతానికి ఆ దిశగా అడుగులు వేయొద్దని డిసైడ్ అయ్యారని చెబుతున్నారు. మోదీ మాట విన్నందుకు జగన్ కు జరిగిన ప్రయోజనం ఇది. జగన్ కూడా ఇప్పుడు తెలివిగా చంద్రబాబు ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారే తప్ప బీజేపీకి అత్యంత ఆప్తుడైన పవన్ కళ్యాణ్ ను ఒక్క మాట కూడా అనటం లేదని వైసీపీ వాళ్ళు గుర్తు చేస్తున్నారు. మరి అదే పాలిటిక్స్ అంటే. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.